దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవునికి మనం లోబడాలి. దేవుణ్ణి మనము స్తుతించుట, ఆయనకి ప్రార్థన చేయుట మనం మానకూడదు. ఎందుకనంటే ఈ లోకంలో మనం ఉన్నంత వరకు కూడా సాతానుగాడు దేవుని నుండి మనల్ని దూరం చేయాలనే వాడి యొక్క ప్రణాళిక. అయితే మనకి ఎన్ని శ్రమలు వచ్చినా మనం ఆయన్ని విడిచిపెట్టకుండా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, మరి బైబిల్ గ్రంథంలో అనేక మంది వారికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా వారు దేవుని విడిచిపెట్టలేదు. చివరికి వారు ప్రాణాలు సైతము విడిచిపెట్టడానికి వారు సిద్ధమయ్యారు. కేవలము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన కొరకు సువార్త ప్రకటించాలి, ప్రతి ఒక్కరిని రక్షణ మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో అపోస్తుల కార్యంలో చూసుకున్నట్లయితే 16వ అధ్యాయంలో అపోస్తులుడి పౌలు గారు రెండో ప్రయాణంలో ఉన్నటువంటి సమయంలో ఆయన మాసిదోనియాకు వచ్చి అక్కడ ముఖ్య పట్టణమైనటువంటి ఆ ఫిలిప్పు పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ మనందరికీ తెలుసు, ఆ యొక్క నదీ గవిని ఒడ్డున మరి అక్కడ ప్రార్థన జరుగుతున్నప్పుడు లుదియా అనే ఒక స్త్రీ ఆమె అక్కడికి వెళ్ళి మరి వాక్యాన్ని వినినప్పుడు దేవుడు ఆమె యొక్క హృదయాన్ని తేరి చూచాడు. ఆమెతో పాటు ఆమె యొక్క కుటుంబాన్ని కూడా రక్షించుకుని మరి దేవుని యొక్క మార్గంలో వారు నడిచినట్టుగా మనం చూస్తాం. అదే సందర్భంలో మనం కిందకు వచ్చినట్లయితే అక్కడ మరి ఆ దెయ్యము పట్టినటువంటి ఒక స్త్రీ, పుతో అని దెయ్యము పట్టినటువంటి ఆ సోది చెప్పుటి చేత ఆమె తన యొక్క యజమానులకి మరి లాభం ఆ ధనం చేకూర్చడం చేసేది. ఇట్లాగ ఎప్పుడైతే పౌలు శీలలో ఈ విధంగా వస్తున్నారో పౌలు గారు కూడా వ్యాఖ్యలు పడ్డాడు. ఆమెను చూసి ఆమె దెయ్యం అంటుంది, ఇదిగో వీరు సర్వోన్నతునటువంటి దేవుని యొక్క బిడ్డలు, వీరు మీకు రక్షణ మార్గం చూపించడానికి వచ్చి ఉన్నారు అని అన్నప్పుడు నిజంగా పౌలు గారు ఒకానొక దినాన ఆమె వైపు చూసి ఆయన ఈ విధంగా అంటున్నాడు, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపించున్నానని చెప్పినప్పుడు ఆ దెయ్యం వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అంటే ఎందుకు ఇది అంతా చెప్తున్నానంటే ఈ యొక్క మాసిదోనియా ఫిలిప్పు పట్టణంలో జరిగినటువంటి కార్యములు ఈ విధంగా జరిగినప్పుడు ఆ దెయ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆ యజమానులు వారికి వచ్చేటువంటి ఆ లాభం పోయిందని ఈ పౌలు శీలని పట్టుకుని కొట్టి ఆ చావల్లోకి తీసుకెళ్ళి మరి వారిద్దరిని కూడా ఆ యొక్క చెరసాల్లో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే వారిని చెరసాల నాయకుని ఆజ్ఞాపించారు, భద్రంగా వారిని కాపలా పెట్టి అతడు అట్టి ఆజ్ఞను పొంది వారి లోపల చెరసాలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. వీరును కూడా కాళ్ళకు కూడా కదలకుండా వారికి బొండలు వేసి బిగించారు. చూడండి, వీరు చేసినటువంటి తప్పు ఏమిటి? దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం, దేవుని యొక్క రక్షణ మార్గంలోనికి నశించిపోతున్నటువంటి వారిని రక్షించడం, ఆ పని చేయటమేనా? అది తప్ప? వారు అంగీకరించలేదు కాబట్టి, వారి దుష్టుని యొక్క సంబంధులు కాబట్టి ఆ విధంగా చేశారు. ఇదిగో ఇక్కడ చూసుకున్నట్లయితే వీరు చెరసాల్లో వేసినప్పటికి కూడా పౌలు శీలని వీరు రాత్రంతా కూడా ఏం చేస్తున్నారు? పాటలు పాడుచు ప్రార్థన చేస్తున్నారు. చూడండి, ఒక చెరసాల్లో వారు పాటలు పాడటం అంటే మామూలు విషయం కాదు. తోటివారు పక్కన ఉన్నటువంటి వారు ఒప్పుకోరు, వారికి డిస్టర్బెన్స్ కలుగుతుంది. అయినా సరే వారెవ్వరు కూడా వారి యొక్క పాటల ద్వారా, వారి యొక్క ప్రార్థనల ద్వారా, ఆ పాటల రూపంలోనే వాక్యాన్ని బోధించేశారు పౌలు గారు. వాటిని బట్టి ఖైదీలు మారిపోయారు. ఈ విధంగా జరుగుతున్నటువంటి సమయంలో భయంకరమైనటువంటి భూకంపం వచ్చినప్పుడు అక్కడ చెరసాలు బద్దలాయిసిపోయినాయి, వారి యొక్క సంఖ్యలు తెగిపోయినాయి. ఎప్పుడైతే ఇవన్నీ గమనించాడో ఆ చెరసాల అధికారి, ఇదిగో ఖైదీలు అందరూ వెళ్ళిపోయారనుకుని తను తాను చంపుకోవాలని చూస్తాడు. అయితే ఎప్పుడైతే ఇది గ్రహించాడో పౌలు గారు, ఇదిగో ఎవ్వరం కూడా మేము వెళ్ళలేదు, మేము ఎక్కడే ఉన్నామని బిగ్గరగా మరి కేక వేసినప్పుడు
ఆ యొక్క చెరసాల అధికారి దీపం పట్టుకుని వచ్చాడు. అతను ఒక మాట అంటున్నాడు, లోపలికి వచ్చి వణుకుచు పౌలునకు శీలనకు సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవాలను? ఇదిగో నేను కూడా భయంకరటువంటి దుర్మార్గుడినే. ఈ ఖైదీలే కాదు, వీరు మారిపోయారు. నేను బయట ఉన్నాను, నేను మంచివాడని కాదు, కానీ నేను కూడా భయంకరమైనటువంటి వ్యక్తినే. రక్షణ పొందటానికి నేనేమి చెయ్యాలి? ఎందుకనంటే ఇతడు కూడా పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, ఆ వాక్యము ద్వారా మార్చబడ్డాడు. అక్కడ జరిగినటువంటి సంఘటనలు చూసి, అయ్యలారా, నేను రక్షణ పొందటానికి నేనేమి చేయవాలు అని అడిగినప్పుడు, నిజంగా ప్రభువునందు నీవు విశ్వాసం ఉంచు అని పౌలు గారు అన్నప్పుడు, నిజంగా వారిని తన ఇంటికి తీసుకెళ్ళాడండి. ఇంటికి తీసుకెళ్ళి వాక్యాన్ని బోధించాడు పౌలు గారు. వాక్యాన్ని బోధించి అక్కడే మరి వారికి బాప్తిసం ఇచ్చి, తర్వాత వాక్యం చెప్పడం, వాక్యం బోధించిన తర్వాత ఆయన యొక్క రక్తం ఏదైతే ఉందో అప్పుడు కట్లు కట్టి వారికి భోజనం పెడతాడు. చూడండి ప్రియ సోదరి సోదరులారా, ఆ యొక్క వ్యక్తి కూడా ఇదిగో అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. వారి ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుకున్నారు, వారు మారారు. చూడండి ప్రియ సోదరి సోదరులారా, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని మనం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనల్ని రక్షణ మార్గంలోనికి, ఆ వెలుగులోనికి మనల్ని నడిపిస్తుంది. ఈ యొక్క చెరసాల నాయకుడు కూడా, అధిపతి కూడా దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు, మారాడు, మార్పు చెందాడు. అయ్యలారా, ఇదిగో రక్షణ పొందాలంటే నేనేమి చేయాలన్నప్పుడు, ఇదిగో ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచు. నీవు నేను కూడా ప్రభునందు మనం విశ్వాసం ఉంచేవారుగా మనం ఉంటున్నామా? దేవునికి ఇష్టంటి బిడ్డలుగా మనం జీవించగలుగుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇదిగో ఫిలిప్పు పట్టణంలో ఆ లుదియా స్త్రీ, ఆమె మారింది, తన కుటుంబం మారింది. ఆ పుత్రుడు దెయ్యం పట్టినటువంటి ఆ స్త్రీ కూడా మరి దెయ్యం వెళ్ళగొట్టబడింది. ఇదిగో చెరసాల అధిపతి కూడా మరి మారాడు, తన సంపూర్ణ కుటుంబాన్ని మార్చుకున్నాడు. నీవు నేను కూడా మన కుటుంబాల్ని, మన బిడ్డల్ని, స్నేహితుల్ని అందరినీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని మనం మార్చుకునే విధంగా ఉన్నామా లేదో ఒకసారి మనల్ని మనం గ్రహించుకుందాం, దేవునికి దగ్గరగా జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రముల దేవా, ఇదిగో తండ్రి పౌలు గారిన తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా తండ్రి నిన్ను విడిచిపెట్టలేదు, నీ సువార్త ప్రకటించడానికి వెనకడుగు వేయలేదయ్యా. అటువంటి మనసును మాకు అనుగ్రహించమని, ఈ చెరసాల నాయకుడు కూడా ఏ విధంగా అయితే మారు మనసు పొంది ఆ క్షణంలో ప్రభువా తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నాడో ఆ భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, అనారోగ్యం వరకు ఆరోగ్యాలు దయచేయండి, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, సాతాను బంధకాల వరకు శాంతి సమాధానం దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.